గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము భారతీయ సమాజానికి సంబంధించి ఒక ప్రశ్న, దానికి సమాధానం ఎలా రాయాలి అది మనం ఇప్పుడు చూద్దాం. ప్రశ్నను కనుక మనం జాగ్రత్తగా చూస్తే, డిస్క్రైబ్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ప్రశ్న చూస్తే చాలా సులభంగాను సూటిగాను మనకు కనిపిస్తుంది. ఏమిటి ఆ ప్రశ్న? భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణాలను వివరించండి. ఆ లక్షణాలు ఏమిటి అనేది మనకు బాగా తెలుసు. క్లాస్లో మనం చాలా డీటెయిల్డ్గా మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్సర్ రాసే విషయానికి వచ్చేటప్పటికి అక్కడ ఏం రాయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా కనుక గమనిస్తే, ఇక్కడ మనము డిస్క్రైబ్ అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఆల్రెడీ నేను మీకు చెప్పిన విధంగా ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి అంటే ఆ ప్రశ్నలో ఉన్న కీవర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ వారు డిస్క్రైబ్ అన్నారు, వర్ణించండి అన్నప్పుడు ఆ డిస్క్రైబ్ మాత్రమే చేయాలి తప్ప ఇంకొకటి చేయడానికి వీల్లేదు. ఇది సీరియస్గా ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ చేసి ఒక ముఖ్యమైన పని. అలాగే గతంలో కూడా విజయాల్ని సాధించిన అభ్యర్థులు కనుక మనం చూస్తే, వారు ఇచ్చిన ప్రశ్నకు సమాధానాన్ని రాశాడు. సో ఇచ్చిన ప్రశ్నకు మాత్రమే సమాధానం రాయాలి అంటే అక్కడ ఉన్న కీవర్డ్ను జాగ్రత్తగా పరిశీలించి దానికి సంబంధించిన సమాధానాన్ని రాయాలి. అయితే డిస్క్రైబ్ అంటే ఏమిటంటే, యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ విత్ లాజికల్ సీక్వెన్స్. ఈ విధంగా రాస్తేనే దాన్ని డిస్క్రైబ్ అని అంటారు, ఈ విధంగా రాస్తేనే దాన్ని వర్ణించడం అంటారు. క్లియర్? ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి? భారతీయ సమాజానికి సంబంధించిన ముఖ్య లక్షణాలు మనం ఇక్కడ వర్ణించవలను. ఒక లాజికల్ సీక్వెన్స్లో అది రావాలి. ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక నెంబర్ 2, ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రతి ప్రశ్నకు సంబంధించి సమాధానాలు రాసేటప్పుడు ఆ ప్రశ్నకు సంబంధించి రిలేటెడ్ కొన్ని వర్డ్స్, పదాలు ఉంటాయి. ఆ ప్రశ్నకు అటువంటి పదాలు ఖచ్చితంగా మీరు ఆన్సర్లో ఉండాలి. అంటే మన ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒక పదం రాస్తా అంటే కుదరదు. మరి ఇది ఎలా వస్తుంది, మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ మనం డిస్కస్ చేసేటప్పుడు ప్రతి క్లాసును, ఇక్కడ మేము చెప్పే ప్రతి పదాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దాదాపుగా ప్రతి ప్రశ్న, ప్రతి సమాధానానికి సంబంధించి మీరు ఖచ్చితంగా రాయవలసిన అంశాల గురించి నేను ఇక్కడ క్లాసులో మీకు చెప్తున్నాను. అలాగే కొన్ని సందర్భాల్లో మీకు కొన్ని పదాలు అనేవి ఆ సమాధానంలో ఖచ్చితంగా మీరు రాయాలి. ఆ పదాలు కనుక లేకపోతే మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఓవరాల్ స్కోర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరి ఇది ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అంటే, ఒకే ఒక మార్గము, అది ప్రాక్టీస్. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత అనుభవం వస్తుంది. ఈ అనుభవాన్ని తొందరగా మీరు తెచ్చుకొని ఈ అనుభవాన్ని అంతా కూడా రియల్ టైం ఎగ్జామినేషన్లో కనుక మీరు అమలు చేస్తే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. క్లియర్? ఇక చూడండి, ప్రశ్న ఆల్రెడీ మీరు చూశారు. భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణాలను వర్ణించండి. క్లియర్? ఇక ఇక్కడ ఇంగ్లీష్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, నథింగ్ టు వరీ. ఇక్కడ 1 నుంచి ఇక్కడ మనం ఏం చేసాము, 13 వరకు కొన్ని పాయింట్స్ ఇచ్చాను నేను. ఇవన్నీ కలిపి మనకు ఈ సమాధానంలో ఉండాలి. రాయాల్సింది 200 పదాలే, కానీ ఇక్కడ కనిపించేది మనకు 13 పదాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. అయితే ఈ అంశాలన్నిటినీ కూడా జాగ్రత్తగా మనము సమాధానాల్లో రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా మీరు రాయవలసిన కొన్ని పదాలు ఏమిటి అనే విషయాన్ని నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ప్రతి సమాధానానికి ముందుగా మనం ఇంట్రడక్షన్ ఉంటుంది, అంటే పరిచయం అనేది ఉంటుంది. చివర్లో ముగింపు అనేది ఉంటుంది. ఇక మధ్యలో వచ్చేదంతా కూడా బాడీ, అంటే ఈ ఎసెన్స్ అంతా కూడా ఆ మధ్యలో మనం రాస్తాం. సో ఇంట్రడక్షన్కి ఎన్ని పదాలు, ముగింపుకు ఎన్ని పదాలు అనేవి ఆ ప్రశ్నను బట్టి, మీరు రాసే సమాధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మీరు ఏమీ ఎక్కడ కంగారు పడవలసిన అవసరం లేదు. కాకపోతే పరిచయం, ఇంట్రడక్షన్ అనేది ఖచ్చితంగా రాయాలి, ముగింపు అనేది కూడా ఖచ్చితంగా రాయాలి అన్న అంశాన్ని మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. క్లియర్?
ఇక ఇక్కడ పాయింట్స్ కనుక మనం చూస్తే ఇంట్రడక్షన్ రాస్తాం మనం, తర్వాత మల్టీ ఎథ్నికల్, మల్టీ రిలీజియస్, మల్టీ లింగ్వల్, ప్యాట్రియార్కియల్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఫ్యామిలీ, కిన్షిప్, ట్రైబ్స్, కాస్ట్ సిస్టమ్, స్పిరిచువలిజం, మెటీరియలిజం, ఇవన్నీ కూడా మనకు వీటన్నిటిని కలిపి మన సమాధానాన్ని 200 పదాల్లోపు రాయాలి. క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇన్ని పదాలు కలిపి మనం 200 పదాల్లో రాయడం ఎలా అంటే అది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ఇక చూడండి, ఇక్కడ మనం ముందుగా కనుక మనం చూస్తే ఇంట్రడక్షన్లో మనం ఏం రాస్తున్నాము. ఆల్రెడీ నేను మీకు చెప్పిన విధంగా ఇంట్రడక్షన్ అనేది ఎంత బాగా ఉంటే పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తిని అంతగా ఇంప్రెస్ చేసే అవకాశం ఉంది. అంటే ఈ పరిచయమే బాగుంది అని అంటే రాసే ఈ అంశాలు, పాయింట్స్ కూడా బాగా ఉంటాయి అని ఆ వ్యక్తి భావించే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మన ఇంట్రడక్షన్ బాగుండాలి, కంక్లూషన్ బాగుండాలి, ఓవరాల్గా మధ్యలో రాసే బాడీ కూడా బాగుండాలి. అంటే ప్రతి ప్రశ్నకు మనం రాసే ఈ 200 పదాలు ప్రతి పదం కూడా మీనింగ్ఫుల్గా ఉండేటట్టు రాస్తూ సమాధానాన్ని ఒక మంచి ఫ్లోలో కనుక రాయగలిగితే ఆ సమాధానానికి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. అదే మనం చేసే ఈ ప్రయత్నం. క్లియర్. ఇక్కడ చూడండి, ఇక్కడ భారతీయ సమాజం అనేది ఒక బహుత్వ సమాజము. అంటే ఇండియన్ సొసైటీ అనేది ఒక ప్లూరలిస్టిక్ సొసైటీ. అందుకనే భారతదేశంలో మనం యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం. రకరకాల మతాలు, రకరకాల కులాలు, రకరకాల ప్రాంతాలు, రకరకాల భాషలు, రకరకాల సంస్కృతులు, రకరకాల వంటలు, రకరకాల పండుగలు, రకరకాల రాజకీయ పార్టీలు, ఇవన్నీ ఇక్కడ మన భారతదేశంలో మనకు కనిపిస్తాయి. అందుకనే భారతీయ సమాజం అనేది ఒక బహుత్వ సమాజము. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్. దాన్ని ప్లూరలిస్టిక్ సొసైటీ అని అంటారు ఇంగ్లీష్లో. ఇది అనేక రకాలైన జాతి, భాష, మత, కుల విభజనల ద్వారా వర్గీకరించబడిన సంక్లిష్ట సామాజిక క్రమాన్ని కలిగి ఉంది. అందుకని ఇక్కడ మనం మన సొసైటీని కనుక చూస్తే అంత సులువుగా ఏం ఉండదు, చాలా సంక్లిష్టతతో కూడుకొని మనకు కనిపిస్తుంది. ఇది గ్రామీణ, పట్టణ, అలాగే గిరిజన ప్రాంతాల్లో నివసించే వ్యక్తులను కలిగి ఉంటుంది. మనకు తెలుసు సమాజం అంటే మనమే, వ్యక్తుల సమూహము. కాబట్టి ఈ వ్యక్తులు ఎక్కడ ఉంటే అక్కడ అది సమాజమే. మనం మాట్లాడే ఈ భారతీయ సమాజం అనేది భారతదేశంలో నివసించే ప్రజలందరి గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి మన టాపిక్ భారతీయ సమాజం. అలాగే అన్ని వర్గాలు కూడా భారతీయత అనే తత్వాన్ని కలిగి ఉంటాయి. చూడండి, ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటంటే ఇటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం రాసేటప్పుడు మీరు ఖచ్చితంగా రాయవలసిన పదాలు ఏమిటంటే ఈ భారతీయ సమాజం అనేది ఒక బహుత్వ సమాజం. అంటే స్టార్టింగే కనుక మనం ఆ విధంగా రాయగలిగితే సేలియంట్ ఫ్యూచర్లో ప్లూరలిస్టిక్ సొసైటీ అని రాస్తున్నాం అని రాయగానే ఆ పేపర్ కరెక్షన్ చేసే వ్యక్తికి, ఈ సమాధానం రాసిన అభ్యర్థికి ఈ అంశం పైన పూర్తి అవగాహన ఉంది అని వారు భావించడం జరుగుతుంది. తద్వారా వారికి కూడా ఆ సమాధానం చదివేటప్పుడు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. వారికి అంటే పేపర్ కరెక్ట్ చేసే వ్యక్తికి ఇంట్రెస్ట్ కలిగించే బాధ్యత మనది. క్లియర్. ఇది పాయింట్. అలాగే ఇక్కడ మీరు ఈ భారతీయత అనే ఒక పదాన్ని ఖచ్చితంగా రాయాలి, తత్వము అనే పదాన్ని కూడా కలిగి రాయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ తత్వం అంటే మనం ఇంగ్లీష్లో దీన్ని ఈథోస్ అంటాం. ఈ ఈథోస్ అంటే ఏమిటి అంటే క్యారెక్టర్, క్రెడిబిలిటీ, అలాగే నైతిక విలువలు, మోరల్ వాల్యూస్. ఎవరికి సంబంధించిన మోరల్ వాల్యూస్? ఇది వ్యక్తికి సంబంధించినవా లేకపోతే ఒక సమూహానికి సంబంధించినవా అంటే ఇద్దరికి సంబంధించినవి. వ్యక్తులకు సంబంధించింది, అలాగే గ్రూప్స్ కూడా సంబంధించిన అంశాలని ఈథోస్ అని అంటాం. అంటే మనం ఎగ్జామ్లో ఇంత పెద్దగా ఇవన్నీ రాయకుండా కేవలం తత్వాన్ని కలిగి ఉన్నాయి,
భారతీయత అనే తత్వాన్ని కలిగి ఉన్నాయి అనే పదం రాయడం ద్వారా పేపర్ కరెక్ట్ చేసే వ్యక్తికి ఈ అంశాలన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టే ఈ ఈథోస్ అనే పదాన్ని మనం ఉపయోగించాము అని వారికి చెప్పడమే ఇక్కడ మనం చర్చించుకునే ఒక ముఖ్యమైన అంశంగా మీరు గుర్తించాలి. క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. దయచేసి ఒకసారి చూడండి. ఇది మనం ఇచ్చే ఇంట్రడక్షను. నోట్ అని నేను ఎందుకు ఇచ్చానంటే మీ అవగాహన కోసం మాత్రమే నోట్ అని ఇవ్వడం జరిగింది. అంతే తప్ప మీరు ఎగ్జామ్లో ఈ నోట్ అని పెట్టి ఈథోస్ అంటే ఏమిటి అనేది డిస్క్రిప్షన్ మీరు ఇవ్వవలసిన అవసరం లేదు. అందుకు సమయం ఉండదు. అలాగే ఈ వర్డ్స్ అనేవి మనకు అక్కడ ఎక్కువైపోతాయి. కాబట్టి ఇక్కడ నేను ఏ పాయింట్ చెప్తున్నాను అనే అంశం కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను. అవి మాత్రమే మీరు నోట్ చేసుకోండి. క్లియర్. అలాగే నెక్స్ట్ పేజీ కనుక మనం వెళ్తే ఇక్కడ చూడండి. ఈ పేజీలో నేను కొన్ని పదాలని వేరే కలర్లో పెట్టాను. రెడ్ కలర్లో పెట్టి బోల్డ్ చేశాను. అలా చేయడానికి గల కారణం ఏమిటి అంటే మీరు పరీక్షలో ఈ విధంగా రెడ్ కలర్తో రాయడము, బోల్డ్గా ఏదో చేయడము అవన్నీ మీరు చేయకూడదు. నేను ఇక్కడ ఇలా పెట్టడానికి గల కారణం ఏమిటంటే ఒకవేళ మనకు ఎగ్జామ్లో ఈ సేలియంట్ ఫీచర్స్కి సంబంధించి ప్రశ్న వస్తే ఖచ్చితంగా రాయవలసిన పదాలు ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ ఈ రెడ్ కలర్లో బోల్డ్గా మీకు అనిపించే పదాలని మీరు ఖచ్చితంగా రాయాలి. అది మీకు చెప్పడానికి, దానిపైన అవగాహన కల్పించడానికి మాత్రమే నేను రెడ్ కలర్ వాడాను, బోల్డ్ చేశాను. అంతే తప్ప మీరు పరీక్షలో రెడ్ కలర్ మీరు వాడకూడదు, వేరే ఏ కలరు మీరు వాడకూడదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇక భారతదేశం అనేది బహుళ జాతి సమాజము, మల్టీ ఎథ్నిక్ సొసైటీ. ఇక్కడ నార్డిక్, ప్రోటో ఆస్ట్రోలాయిడ్, మంగోలియన్ మొదలైన దాదాపు అన్ని జాతి ప్రొఫైళ్లకు నిలయం. అంటే ఈ రకరకాల జాతులు అనేవి మనకు భారతదేశంలో మనకు కనిపిస్తాయి. అయిపోయింది కదా. అలాగే భారతదేశంలో 1600 కంటే ఎక్కువగా మాట్లాడే భాషలతో ఉండే బహుళ భాషా సమాజము. ఇది కూడా రెడ్ కలర్లో ఇచ్చాను కదా. అంటే ఈ సేలియంట్ ఫీచర్స్ అనేది మనం రాసేటప్పుడు బహుళ జాతి సమాజము అనే పదాలు రావాలి, బహుళ భాషా సమాజము అనే పదాలు మీరు ఖచ్చితంగా రాస్తేనే మీరు రాసే సమాధానానికి వెయిటేజ్ ఉంటుంది. అయితే ఇది ఎక్కువగా చూడండి, ఇక్కడ బ్రాకెట్లో నేను ఇది అని రాసి భారతీయ సమాజం అని రాశాను. ఇది కూడా మీకు నేను ఒక అంశాన్ని చెప్పడానికే. ఇక్కడ చూడండి, మనకు వర్డ్ లిమిటేషన్ ఉంది. మీరు కనుక ఇక్కడ రాసే ఆన్సర్ భారతీయ సమాజానికి సంబంధించింది. ఈ భారతీయ సమాజము అనే ఈ రెండు పదాలని మాటి మాటికి మీరు వాడుతూ ఉంటే అక్కడ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి అక్కడ మీకు ఎక్కువైపోతుంటాయి. కాబట్టి ప్రతిసారి భారతీయ సమాజం అని మీరు వాడకుండా ఇది అని కనుక మీరు వాడితే ఒక వర్డ్ మీరు సేవ్ చేసుకున్నట్టు. లేకపోతే ఆ పేపర్ కరెక్ట్ చేసే వ్యక్తికి ప్రతిసారి భారతీయ సమాజము అని కనిపిస్తే అక్కడ మనం యాక్చువల్గా రాయాల్సిన పదాల సంఖ్య మనం తగ్గిస్తాం. అందుకని ఈ స్ట్రాటజీని మీరు ఫాలో కావాలి. అది మీకు తెలియజేయడానికే నేను ఇక్కడ ఈ భారతీయ సమాజం అనేదాన్ని బ్రాకెట్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ ద్వారానే మీకు వస్తాయి. రైట్. ఇది ఎక్కువగా పితృస్వామ్య సమాజము మనకు తెలిసిందే కదా. అంటే దీని అర్థం ఏమిటి? ఇక్కడ మేల్ డామినేటెడ్ సొసైటీ. ఇక్కడ భారతదేశంలో మన సమాజంలో నిర్ణయాలు ఎక్కువగా మగవారే తీసుకుంటారు. అందుకే దీన్ని పితృస్వామ్య సమాజం అంటారు. కాకపోతే కొన్ని తెగలలో నిర్ణయాలు మహిళలు తీసుకున్నా దాదాపుగా ప్రతి చోట కూడా మనకు భారతదేశంలో పితృస్వామ్య సమాజమే మనకు కనిపిస్తుంది. అది కూడా భారతీయ సమాజానికి సంబంధించిన ముఖ్య లక్షణాలలో ఒకటిగా మనం గుర్తించవలేను. మళ్ళీ ఒకసారి నేను మీకు చెబుతున్నాను, మీరు రాసే ఏ పేపర్లోనైనా కూడా
ఒక ప్రశ్నకు సంబంధించి సమాధానం రాసేటప్పుడు ఆ సమాధానంలో ఆ ప్రశ్నకు సంబంధించిన కొన్ని ఖచ్చితమైన పదాలు వాడి తీరాలి. ఈ పాయింట్ మీరు ఎప్పటికీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆ పదాలు అక్కడ సమాధానంలో కనిపిస్తేనే ఆ పేపర్ రాసే వ్యక్తి సంతోషపడతాడు. వారికి ఇచ్చిన గైడ్లైన్స్ కూడా అదే విధంగా ఉంటాయి. అప్పుడే మార్కులు అనేవి మనకు సరిగ్గా కేటాయించబడతాయి. లేకపోతే మార్కులు తగ్గే అవకాశం ఉంది. ఆమె క్లియర్? దయచేసి ప్రతి పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే భారతదేశం అనేది ఒక సమగ్ర దేశం, ఇంటిగ్రేటెడ్ నేషన్. బహుళ భౌగోళిక, మత, భాష, సాంస్కృతిక మరియు జాతి వైవిధ్యం ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వానికి, యూనిటీ ఇన్ డైవర్సిటీ, భారతదేశం ఒక ఉత్తమ ఉదాహరణ. ఇక్కడ నేను ఎందుకు పెట్టాను ఇక్కడ రెడ్ కలర్లో అంటే ఈ సేలియంట్ ఫీచర్స్ భారత సమాజానికి సంబంధించిన ముఖ్య లక్షణాలు రాసేటప్పుడు ఖచ్చితంగా రాయవలసిన అంశాల్లో భిన్నత్వంలో ఏకత్వం అనే పదాలు అక్కడ కనిపించాలి. అలాగే కుటుంబము మరియు బంధుత్వ వ్యవస్థలకు సంబంధించి రక్త సంబంధాలు మరియు బంధుత్వ సంబంధాలు ఇతర సామాజిక సంబంధాలపై బలమైన పట్టును కలిగి ఉంటాయి. చూడండి, ఇది కంపల్సరీగా రాయాల్సిన అంశం. మనకు కుటుంబ వ్యవస్థ ఉంది, ఈ బంధు వర్గానికి సంబంధించిన వ్యవస్థ ఉంది. కాబట్టి ఈ బ్లడ్ రిలేషన్స్ ఏమైతే ఉన్నాయో, అంటే ఈ రక్త సంబంధాలు ఏమైతే ఉన్నాయో మిగతా సంబంధాల కంటే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం ఏమిటిది? మరి 2021 జనాభా అని రాయాలి కదా అంటే మనందరికీ తెలిసిన అంశమే. ఇప్పటి వరకు కూడా 2021లో నిర్వహించవలసిన జనాభా లెక్కల్ని ఇంకా నిర్వహించబడలేదు. కాబట్టి మీరు పరీక్షలో రాసేటప్పుడు 2011 అని రాయాలి తప్ప 2021 అని రాయకూడదు పొరపాటున కూడా. ఆమె క్లియర్? అందుకే ఈ 2011 జనాభా లెక్కలని నేను చెప్తూ వెళ్ళిపోవచ్చు. నేను ఇక్కడ ఆగి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణం ఏమిటంటే పొరపాటున కూడా మీరు ఈ తప్పును పరీక్షలో చెయ్యకూడదు. అలా చేస్తే కనుక అక్కడ ఇంప్రెషన్ పోయే అవకాశం ఉంది. ఇంప్రెషన్ పోతే ఆ ప్రభావం మార్కుల మీద పడుతుంది. అటువంటివి జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ లెక్కల ప్రకారంగా భారతదేశంలో దాదాపు 700 పైచిలుకు షెడ్యూల్ తెగలున్నాయి. ఇక భారతదేశం మొత్తం జనాభాను చూసుకుంటే ఈ షెడ్యూల్ తెగలవారు 6% పైగా ఉన్నారు. ఇది మరొక ముఖ్య లక్షణంగా మనం చెప్పవచ్చు. అలాగే భారతదేశంలో ఈ కుల వ్యవస్థ అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. క్యాస్టిజం, రైట్? అది కూడా రెడ్ కలర్లో పెట్టాను అంటే పరీక్షల్లో మీరు ఖచ్చితంగా రాయవలసిన అంశాల్లో ఇదొకటి. భారతదేశంలో ఇప్పటికీ ప్రబలంగా ఉన్న అణచివేత వ్యవస్థ యొక్క పురాతన రూపాలలో కుల వ్యవస్థ ఒకటి. ఈ కుల వ్యవస్థ ద్వారా ఏం జరిగింది? అణచివేతకు గురయ్యారు కొన్ని వర్గాల వారు, కొన్ని కులాల వారు. క్లియర్? దీన్ని సోషల్ స్ట్రాటిఫికేషన్ అని, సామాజిక స్థరీకరణ అని అంటారు. రైట్? సామాజిక స్థరీకరణ అంటారు. ఇది ఎక్కువగా కులం పైన ఆధారపడి ఉంటుంది. జనరల్గా చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఒక కులానికి చెందినవాడు అంటే ఎలా నిర్ణయిస్తారు? ఇక్కడ ఆ వ్యక్తి పుట్టుక ద్వారా. ఇప్పుడు మన కులమైన మతమైనా, ఇప్పుడు నాకు కులం ఉంది, నాకు మతం ఉంది. ఎలా వచ్చింది నాకు ఇది అంటే నేను ఆ కులానికి సంబంధించిన కుటుంబంలో పుట్టాను కాబట్టి, ఆ మతానికి సంబంధించిన కుటుంబంలో పుట్టాను కాబట్టి సో నాకు కూడా అదే వచ్చింది. అంటే జన్మతః వచ్చిన కులము, జన్మతః వచ్చిన మతం. కానీ గతంలో కనుక మనం తీసుకుంటే ఈ చతుర్వర్ణ వ్యవస్థ మనం ఆల్రెడీ క్లాసులో మనం చెప్పుకున్నాం. ఆ డీటెయిల్స్కి మనం వెళ్లకుండా ఈ అణచివేత అనేది ఈ కుల వ్యవస్థ ద్వారా అక్కడ బాగా మనకు స్టార్ట్ అయిందని మనం చెప్పవచ్చు. క్లియర్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి క్లాస్లో మనం చెప్పుకున్న ఆ వీడియోని పూర్తిగా ఒకసారి చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే ఇక
భారతదేశానికి సంబంధించి మన సమాజంలో ఆధ్యాత్మికత మరియు భౌతికవాదము రెండు కనిపిస్తాయి. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? చక్కగా పూజలు పునస్కారాలు చేసుకుంటూ స్పిరిచువలిజం చేసుకుంటూ అక్కడ కొంతమంది కనిపిస్తే, ఈ మెటీరియలిజం భౌతికవాదం డబ్బు సంపాదన పేరు ప్రతిష్ట అనేవి సాధించాలి అనేవి కొంతమంది చూస్తారు. అక్కడ చూడండి, సాధారణంగా ఈ రెండు అంశాలు కూడా మనకు సమానంగా కనిపిస్తాయి. ఆధ్యాత్మికత కనిపిస్తుంది, భౌతికవాదము కనిపిస్తుంది. అలాగే వ్యక్తివాదము కనిపిస్తుంది, సామూహికవాదం కూడా కనిపిస్తుంది. అంటే ఏమిటి? వ్యక్తిగా ఒక వ్యక్తి చాలా ఉన్నత స్థాయికి ఎదగాలి అని కోరుకుంటాడు. అలాగే సామూహికంగా మన దేశం బాగా బాగుపడాలని, మన రాష్ట్రం బాగా బాగుపడాలని, మన మతం బాగా ఉండాలని, మన కులం బాగా బలపడాలని కోరుకుంటారు. అంటే ఇక్కడ వ్యక్తివాదము కనిపిస్తుంది, సామూహికవాదం కూడా కనిపిస్తుంది. ఈ పదాలు మీరు ఖచ్చితంగా పరీక్షలో రాయాలి. అలాగే సాంప్రదాయవాదము, ఆధునికత, ఈ రెండిటి సమతుల్యత కూడా మనకు కనిపిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ఏమిటి, ఈ భౌతికవాదం అంటే ఏమిటి, ఇవన్నీ మీరు పరీక్షలో రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆ పదాలను మీరు ఉపయోగిస్తేనే వాటి మీనింగ్ మీకు తెలుసు అని వారు భావిస్తారు. అక్కడ క్లియర్. అందుకనే ఈ వర్డ్ లిమిట్ అనేది ఇక్కడ పెట్టారు. రైట్. సో ఇక్కడ అకాడమిక్ ఎగ్జామ్లో రాసినట్టుగా పేజీలు మనం రాయలేము. దయచేసి పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. క్లియర్. అందుకే మనకు ఆధ్యాత్మికత ఉంది, అలాగే భౌతికవాదము కనిపిస్తుంది, వ్యక్తివాదము ఉంది, సామూహికవాదము రెండు పక్కపక్కనే మనకు కనిపిస్తాయి. అలాగే సాంప్రదాయవాదం ఉంది, ఆధునికత ఉంది. ఏమిటి ఆధునికత? ఫర్ ఎగ్జాంపుల్ మన రవాణా వ్యవస్థను కనుక మనం చూసుకుంటే మనకి ఇప్పుడు విమానాలు ఉన్నాయి, రైళ్ళు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, స్కూటర్లు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ స్కూటర్స్ ఉన్నాయి. ఈ విధంగా మన రవాణా వ్యవస్థ అనేది మనకు ఉంది. రైట్. కానీ గతంలో మనకు ఈ సాంప్రదాయం కాలంలో, పాతకాలంలో మనకు ఎడ్ల బండ్లు అనేవి ఉండేవి, గుర్ర బండ్లు అనేవి ఉండేవి. రైట్. అయితే ఈ రెండు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. అంటే మనం ఆధునికత వైపు ఎంతగా వెళ్ళినప్పటికీ పట్టణాల్లో మనకు ఈ బస్సులు, రైళ్ళు, విమానాలు, కార్లు కనిపించినప్పటికీ మనము మన గ్రామీణ ప్రాంతాల వైపు వెళ్తే ఇప్పటికీ కూడా అద్భుతమైన ఆ ఎడ్ల బండ్లు మనకు కనిపిస్తాయి. అంటే మన సమాజంలో, భారతీయ సమాజాల్లో ఉన్న ఒక ముఖ్య లక్షణం ఏమిటి అంటే సాంప్రదాయవాదము ఉంది, ఆధునికత ఉంది, రెండూ కలిసి చక్కగా ఇక్కడ ముందుకెళ్తున్నాయి. ఇవన్నీ కూడా భారతీయ సమాజానికి సంబంధించిన ముఖ్య లక్షణాలుగా మనము చెప్పవచ్చును. క్లియర్. ఇక ముగింపు అనేది ఎలా ఉంటుంది అంటే, సింధు నాగరికత కాలం నుండి, అప్పుడెప్పుడో స్టార్ట్ అయింది కదా, మనకు 5000 సంవత్సరాలకు పూర్వం స్టార్ట్ అయిపోయింది, నేటి ప్రపంచీకరణ వరకు భారతీయ సమాజము బాహ్య ప్రపంచము, అలాగే సంస్కరణ ఉద్యమాల ప్రభావంతో అనేక పరివర్తనలకు గురైంది. చూడండి, మన భారతీయ సమాజం అనేది ఇప్పుడు ఎలా ఉందో కొన్ని సంవత్సరాల క్రితం అలా లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఎలా ఉందో కొన్ని వందల సంవత్సరాల క్రితం అలా లేదు. పరివర్తన అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఇంటర్నల్ ఫోర్సెస్ రెండు ఉన్నాయి. అందుకే మనం అంటాము భారతీయ సమాజం పైన ఈ పశ్చిమ దేశాల ప్రభావం అని మనం అంటాం ఇక్కడ. అంటే అది వెస్టర్నైజేషన్. అంటే మన వేషాల్లో కానీ, భాషల్లో కానీ, అలంకరణ పద్ధతులు కానీ, మనం తినే వంటకాలు కానీ, ఇక్కడ ఈ పశ్చిమ దేశాల ప్రభావం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని చూడండి, ఇక్కడ ఈ పిజ్జాలు కానివ్వండి, బర్గర్లు కానివ్వండి, అవన్నీ కూడా మనకు సంబంధించినవి కావు. ఇది వెస్ట్రన్ నుంచి వచ్చింది, వెస్టర్నైజేషన్. క్లియర్. అదేవిధంగా అవి ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన గారెలు, బూరెలు, మన సాంప్రదాయకంగా తినేవి అవి కూడా మనకు ఉన్నాయి. అలాగే ఈ వేషభాషలు అనేవి ఈ విధంగా లేవు ఆ కాలంలో. కానీ ప్రస్తుతం ఉన్న ఈ వేషాలు, అంటే ఈ వస్త్రధారణ, ఇవన్నీ కూడా రైట్, అవన్నీ కూడా గతంలో సాంప్రదాయబద్ధంగా ఉండేవి. ఈ మార్పులకు గల కారణం ఏమిటంటే
వెస్టర్నైజేషన్, పశ్చిమ దేశాల ప్రభావం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఎంత ఉన్నప్పటికీ కూడా మన దేశంలో జరిగిన సంస్కరణల ఉద్యమం ద్వారా కూడా ఈ పరివర్తన వచ్చింది. కాబట్టి భారతదేశము తన సాంప్రదాయతత్వాన్ని కాపాడుకుంటూ వివిధ లక్షణాలను పశ్చిమ దేశాల నుంచి కూడా స్వీకరిస్తూ వాటన్నిటిని కూడా తనలో ఇముడ్చుకొని అద్భుతంగా ముందుకు సాగుతుంది అని మనం చెప్పవచ్చును. ఈ విధంగా పాజిటివ్ కంక్లూజన్ అనేది మనం ఇవ్వాలి. ఆమె క్లియర్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఒక క్వశ్చన్ మనం తీసుకున్నాము, నేను ఆన్సర్ చెప్పాను, పాయింట్ సెట్ చెప్పాను, మీరు ప్రశ్న రాసుకున్నారు, నేను చెప్పిన పాయింట్స్ కూడా మీరు ఫస్ట్ కొన్ని రాసుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే సపరేట్ ఒక వైట్ పేపర్ తీసుకొని లేదా నోట్బుక్ తీసుకొని దాంట్లో ప్రశ్న రాయండి. ప్రశ్న రాసి దాని సమాధానాన్ని రాయండి. సమాధానం రాసే కంటే ముందు ఏం రాయాలి అనేది ఒకసారి ఆలోచించండి. ఆలోచించి చక్కగా మీరు రాయండి. మీరు ఉదాహరణకు మొదటిసారి రాస్తున్నారు అనుకుందాం. మీరు రాసినప్పుడు మీకు 350-400 పదాలు వచ్చాయి అనుకుందాం. కానీ మనకు అన్ని రాయలేం కదా, 200 పదాలే రాయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు రాసింది మీరు చదువుకొని 200 పదాలది దాటింది కాబట్టి అంత పెద్ద ఆన్సర్ మనం ఎగ్జామ్లో రాయలేం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్కడ ఎక్కువ రాశారు, ఎక్కడ తగ్గించవచ్చు, ఏ పాయింట్స్ మీరు మిస్ అయ్యారు, ఏ పాయింట్స్ అనవసరంగా రాశారు అని ఒక్కసారి జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ ఒకసారి ఇదే ప్రశ్నకు సమాధానం రాయండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది వినగానే మీలో చాలామందికి ఏమనిపిస్తుంది, ఒక ప్రశ్నకు ఒకసారి సమాధానం రాయడమే చాలా ఎక్కువ, మళ్ళీ అదే సమాధానాన్ని రెండోసారి మూడోసారి రాయాలంటే కుదరదు అని కొంతమంది గట్టిగా నిర్ణయించుకొని ఉంటారు. దయచేసి నా మాట వినండి. నా సజెషన్ ఏంటి అంటే ఒక ప్రశ్నకు సంబంధించిన సమాధానాన్ని కనుక మీరు అద్భుతంగా మీరు రాయగలిగితే ఇక రెండవది, మూడవది, నాలుగవది అనేది మీకు ఆటోమేటిక్గా మీకు అడ్జస్ట్ అయిపోతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. కాబట్టి ఇనీషియల్ డేస్లో మాత్రమే నేను చెప్తున్నాను ఇది దయచేసి ఇది ఫాలో కండి. అదే ప్రశ్న సమాధానం, మళ్ళీ అదే ప్రశ్న మార్చి సమాధానము, అలా 3-4 సార్లు మీరు రాస్తే ఈ క్వాలిటీ అనేది మీకు పెరుగుతుంది. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఏం రాయాలి, ఏం రాయకూడదు, రాసేది ఈ వర్డ్ లిమిట్ లోపల ఎలా రాయాలి అనే మీకు స్పష్టమైన ఆలోచన వస్తుంది. మీకు అది మీలో మీకు రావాలి. బయట నుంచి మన ఫ్యాకల్టీ మెంబర్సు మేము ఎంత చెప్పినా కూడా అది ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఇది కంప్లీట్ కావాలి అంటే చేయాల్సింది మీరే. అందుకనే రేపు పొద్దున మీకు జాబ్ వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది అంటే దానికి కారణం మీరు పడ్డ శ్రమ, మీరు చేసే కృషి అంతే. ఇక్కడ మేమేం చేస్తున్నాము, గైడ్లైన్స్ ఇస్తున్నాం. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ఇవ్వడమే. అందుకే దీని పేరు కోచింగ్ కదా, అంతే. అల్టిమేట్గా పరీక్ష రాసేది మీరు, అల్టిమేట్గా కష్టపడేది మీరు, జాబ్ వచ్చేది మీరు, చక్కగా ఆ స్టేటస్ కూడా ఎంజాయ్ చేసేది మీరు. కాకపోతే మేమేం చెప్పుకుంటాం, ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ ఫలానా వ్యక్తి, ఆయనకి నేను గైడ్ చేశాను, ఆయన స్టూడెంట్ అని గ్రేట్గా చెప్పుకుంటాం. క్లియర్? సో అలా అంటే అదొక ప్రైడ్ అంతే. అటు ఇంట్లో తల్లిదండ్రులకు గర్వకారణంగా ఉంటుంది, మాస్టర్లకు మాకు గర్వకారణంగా ఉంటుంది. మనకు తెలిసిన వ్యక్తి, మనం గైడ్ చేసిన వ్యక్తి ఫలానా స్థానంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, ఒక మంచి పొజిషన్లో ఉన్నారని అందరికీ సంతోషం అది. సో కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ జ్ఞాపకం పెట్టుకొని నేను చెప్పినట్టుగా చేయండి. డెఫినెట్గా మీకు పరీక్షలో మంచి మార్కులు వస్తాయి. I wish you all very very good luck and I will see you in the next session. Thank you so much.